మచిలీపట్నంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పేర్ని నాని వర్సెస్ పోలీసులుగా మారింది పరిస్థితి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా పోటాపోటీగా వైసీపీ కూటమి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ కూటమి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. పోటాపోటీ ర్యాలీలతో వైసీపీ నేతల మీద పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల తర్వాతే ర్యాలీ చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. బారిగేట్లు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి నేతలు ర్యాలీగా వెళ్తున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద ఈ మేరకు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తమ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్న ఎందుకు ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా పేర్ని నాని అయితే వారిని ప్రశ్నించడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా మచిలీపట్నంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎవరికి వారు కూడా ర్యాలీకి వేరే రూట్లో ఏర్పాటు చేసుకున్నా కానీ ఎందుకు వైసీపీ ర్యాలీని అడ్డుకున్నారంటూ కూడా పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మచిలీపట్నంలో నెలకొన్న వాతావరణాన్ని చూద్దాం. రేవతి అంటారు మా వాళ్ళు మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రేవతి చూసుకుని వలంతపాలెం వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట చూసుకుని అతను వలంతపాలెం నుంచి చిలకలపూడి క్లోజ్ అయ్యే వరకు మేము అటు వలంతపాలెం మేము లాస్ట్ నుంచి మేము పెట్టుకుంటాం రివర్స్ లేదు టైం అనేది పొద్దున పూట తినేస్తారు కానీ సాయంత్రం పూట అంటే కదా. సురేంద్ర గారు వస్తాను కార్యక్రమానికి ఫోన్ చేస్తాం. మాకేదో పార్టీ హైకోర్టు వాళ్ళందరూ చెప్పారు అవదలేదు. ఆయన మీటింగ్లు చెప్తారు ఊరు బాగు చేసేది ఎందుకన్నా రేవతి నుంచి వెళ్ళిపోతారు కదా. మామూలు రేవతి లాస్ట్ అనుకున్నాం. రేవతికి వెళ్ళేసి నిజాంపేట ఉంటాం. మీరు అతను చెంపూడి లెఫ్ట్ అయ్యాకే అయితే ముందే నిజాంపేట వెళ్ళిపోవచ్చు. అలాగే ముందే నిజాంపేట వెళ్ళిపోతాం కాదు. రెండోది ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రాం కాదు ఇది, మాదే ప్రోగ్రాం. అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దూరుతున్నాడు. అది కాదు కదా. మేము మైలేజ్ మేము బ్లాక్ చేయలేము. మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రాం నాది ఇక్కడ ఇచ్చారు కదా మీకు. రేపు మామూలుగా వచ్చి జనవరి నుంచి కూడా వచ్చేయండి. మా దగ్గర కూడా రాధాకృష్ణ మండలి ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇరు పార్టీల ర్యాలీలతో కూడా మచిలీపట్నం హోరెత్తిపోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. నేడు ఏదైతే వంగవీటి మోహన రంగా వర్ధంతి కావడం, ఈ వర్ధంతిని రెండు పార్టీలు అటు కూటమి నేతలు ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు పోటాపోటీగా జనాలను సమీకరించడం, ఏదైతే రంగా విగ్రహానికి ఏదైతే పూలమాల వేయడానికి పోటీ పడడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు నుంచి టీడీపీ కూటమి నేతలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అలా ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటూ ఏదైతే పేర్ని నాని పోలీసులు ప్రశ్నించడం జరిగింది. కూటమి నేతలకైతే పర్మిషన్ ఇస్తారు, మాకు పర్మిషన్ ఇవ్వరా అంటూ ఒకవైపు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినారు పేర్ని నాని. నేడు ఏదైతే వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా అటు వైజాగ్ లో విశాఖపట్నంలో ఆశా కిరణ్ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇటు గోదావరి జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గం సమీపంలో ఉన్న ఏదైతే ఒక గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ రాధాతో పాటు ఈ జనసేన మంత్రులు టీడీపీ కూటమి నేతలు కూడా హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు రాధా రంగా మిత్ర మండలి ఏదైతే రంగా
వర్ధంతి వేడుకలను భారీగా నిర్వహిస్తున్నారు. ఏదైతే 1988లో విశాఖపట్నం వేదికగా నడిచిన కాపునాడు వేదిక కాపునాడు పేరుతో రంగా పేరు మీద రంగనాడు అని ఒక భారీ సభ నిర్వహించారు. తర్వాత కాలంలో ఎప్పుడు ఆ స్థాయిలో నిర్వహించింది లేదు. ప్రస్తుతం 34 ఏళ్ల తర్వాత నేడు ఆశా కిరణ్ ఆధ్వర్యంలో ఇటు రంగారాధ మండలి ఆధ్వర్యంలోనూ భారీగా సభలు నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రంగా వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీలో కీలకంగా కాపు సామాజిక వర్గం నేతగా ఉన్న ఏదైతే పేర్ని నాని ఈ మచిలీపట్నంలో ఏదైతే రంగా విగ్రహాన్ని నివాళులు అర్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ ఉద్రిక్తం నడిచింది. అయితే రెండు పార్టీల మధ్య వాదోపాదనలు జరిగాయి. ఏదైతే పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయడం, అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మచిలీపట్నంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్క రూట్ లో ర్యాలీ నిర్వహిస్తుంటే మరో రూట్ లో వైసీపీ ర్యాలీ నిర్వహించాలని అనుకుంది. అయినప్పటికీ కూడా ఎందుకు మమ్మల్ని ఆపారని కూడా పేర్ని నాని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రేణు, ప్రధానంగా ఎక్కడ కూడా రెండు పార్టీ నేతలు క్రెడిబిలిటీ కోసం ప్రయత్నం చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. రంగాన్ని ఓన్ చేసుకోవడానికి అటు టీడీపీ కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు ఎప్పుడూ ముందుంటారు. అది గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది. రంగా రాధా మిత్రమండలి నిర్వహించే సభలు ఒక ఎత్తు అయితే, మరో పక్క పార్టీలు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి ఏదైతే రాధాకృష్ణ ఏదైతే వంగవీటి రాధాకృష్ణ టీడీపీ కూటమిలో ఉన్నారు, ఆయనకు టీడీపీ కూటమి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఆయన భవిష్యత్తు డోలాయంలో ఉంది. ఇటు ఆశా కిరణ్ కూడా ఓ భారీ సభ నిర్వహిస్తున్నారు. త్వరలో రాజకీయ ఆగ్రహం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మచిలీపట్నం వ్యవహారం మనం గమనించినప్పుడు కూటమి పార్టీ నేతలకు ఒక రూటు, వైసీపీ నేతలకు ఒక రూటులో ఏదైతే ర్యాలీకి అనుమతి ఇచ్చారో, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మూద నుంచి ఏదైతే టీడీపీ నేతలకు అనుమతి ఇవ్వడం ఇప్పుడు ప్రధానంగా వివాదం రాజేసింది. ఇక్కడ అనుమతి ఇవ్వాల్సిన పని లేదు. వారికి ఇచ్చిన అనుమతి ప్రకారం వారు వెళ్ళాలి. ఇటు వైఎస్ఆర్సీపీ ఆఫీసు మీదుగా దండయాత్ర చేసిన విధంగా ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటే పేర్ని నాని ప్రశ్నించారు. ఈ వ్యవహారం మొత్తం ఇటు రంగా వర్ధంతి అనేది ఒక పేరుకు మాత్రమే, ఇక్కడ కొల్లూరు రవీంద్ర వర్సెస్ పేర్ని నాని ఈ వివాదం నిత్యం రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నారు. కొల్లూరు రవీంద్ర ఒక వైఎస్ఆర్సీపీ నేత హత్య కేసులో జైలుకు పోవడం జరిగింది. అయితే పేర్ని నాని కావాలని ఇరికిచ్చి జైలుకు పంపించారు అనే ఆరోపణలు పేర్ని నాని మీద ఉన్నాయి. అయితే రాజకీయ పరిస్థితులు మారిన 2024 ఎన్నికల తర్వాత ఏదైతే టీడీపీ కుటుంబం అధికారంలోకి వచ్చింది, ఇటు పేర్ని నాని కుటుంబం పైన కేసులు నమోదయ్యాయి వరుసగా. పేర్ని నాని భార్య సుధ పైన కూడా ఏదైతే రేషన్ అక్రమాలకు సంబంధించిన కేసు నమోదైందో ఆమె ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇటు కేవలం ఏదైతే రంగా వర్ధంతి అని చెప్పుకోవడానికి మాత్రమే ఒక కాజు తప్పితే, ఏదైతే నివాళులు అర్పించడానికి కానీ ర్యాలీలు నిర్వహించడానికి కానీ రంగా పేరు మీద నిర్వహిస్తున్నారు. కానీ అంతర్గతంగా వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మాత్రమే మచిలీపట్నంలో కనిపిస్తుంటాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే పేర్ని నాని పోటీ చేయలేదు, పేర్ని నాని కుమారుడు కిట్టు పోటీ చేశాడు. అక్కడ మచిలీపట్నం నుంచి అయితే కొల్లూరు రవీంద్ర గెలిచి కేబినెట్ మంత్రి అయ్యారు. టీడీపీ కానీ వైసీపీ కానీ అధికారంలో ఎవరు ఉన్నా మచిలీపట్నం నుంచి వీరిద్దరు టీడీపీ అధికారంలోకి వస్తే కొల్లూరు రవీంద్ర, వైసీపీ అధికారంలోకి వస్తే పేర్ని నాని మంత్రి కావడం సర్వసాధారణం. వీళ్ళిద్దరు నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు బగ్గుమనే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మచిలీపట్నంలో పోలీసులు ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఏంటి? రేణు, పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే అతను ఆ పక్క పేర్ని నాని మాజీ మంత్రి, ఈ వైఎస్ఆర్సీపీలో బలమైన నేత, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఇటు కొల్లూరు రవీంద్ర టీడీపీలో బలమైన నేత, బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తి. ఇరువురు ఒకరికి తీసిపోని రాజకీయ నేతలు, ఎత్తుకు పై ఎత్తులు వేసే నైపుణ్యం ఉన్న నేతలు. వీరి ఇరువురు రాజకీయంగా మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. నేడు ఏదైతే జరిగిన ర్యాలీ, ఏదైతే రంగా వర్ధంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇవి తాత్కాలిక పరిణామాలు. ఆ ప్రాంతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు ఏదైతే ర్యాలీగా వెళ్ళిన టీడీపీ నేతలను ఎందుకు అనుమతి ఇచ్చారంటూ ఏదైతే పేర్ని నాని ప్రశ్నించారు. కానీ దీనికి వెనుక ఉన్న రాజకీయ వ్యూహం కావచ్చు, దీని వెనుక ఉన్న పరిణామాలు కావచ్చు, కేవలం అటు కొల్లు రవీంద్ర వర్సెస్ ఇటు పేర్ని నాని, వీరిద్దరి మధ్య గత కొన్ని ఏళ్ల నుంచి విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో రావడంతో వీరూరు నేరుగా తలపడుతున్నారు.
ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన ఇటు పేర్ని నానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఎవరు అరెస్ట్ చేసినా పేర్ని నాని నేరుగా పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం లేదా పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాలు చేయడం నిరంతరం ఇటు మెడికల్ కాలేజ్ అంశం కానీ అటు మెంతా తుఫాన్ కానీ ప్రతి అంశం పైన నేరుగా అటు కొల్లు రవీంద్ర పైన విమర్శలు చేయడం, కొల్లు రవీంద్ర నేరుగా గత ప్రభుత్వంలో నువ్వు అవినీతి తిమంగళం అంటూ ఆరోపణలు చేయడం. ఈ ఆరోపణలన్నీ కేవలం వీరి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మాత్రమే రేణు. వాటి ఆధారంగానే వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం రంగా వర్ధంతి సందర్భంగా ఏదైతే నిరసన ర్యాలీ జరుగుతుందో ఆ ర్యాలీ కేవలం ప్రస్తుతానికి ఈ రోజుకున్న ఏదైతే రంగాకు నివాళులు అర్పించడానికి మాత్రమే తప్పితే అంతర్గతంగా ఉన్న విభేదాల్లో జరిగిన పరిణామాలు మాత్రమే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతు మీరు లైన్లోనే ఉండండి కిరణ్. ఇక ఏదైతే మచిలీపట్నంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో ర్యాలీ ఇటు కూటమి ప్రభుత్వం అటు వైసీపీ ఇరు పార్టీల నేతలు కూడా ర్యాలీకి సిద్ధమయ్యారు రంగా వర్ధంతి సందర్భంగా. అయితే ఇది మొత్తం కూడా కేవలం ఒక ఆధిపత్య పోరులో భాగంగా మాత్రమే ఇప్పుడు రాజకీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. మచిలీపట్నంలో ఏర్పడ్డ ఈ పరిస్థితి కొల్లు రవీంద్ర వర్సెస్ పేర్ని నానిగా దీన్ని చూడాలి ఈ వ్యవహారాన్ని కూడా. మరొకటి ఏంటంటే రంగా వర్ధంతిని ఎవరైనా కానీ రంగాని తమ పార్టీ రంగాకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అని వీటన్నిటిని కూడా తమ పార్టీకి ప్లస్గా మార్చుకునేందుకు కూడా రంగాన్ని ఓన్ చేసుకునేందుకు కూడా ఈ విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ర్యాలీ నిర్వహించేందుకు అయితే సిద్ధమవుతూ ఉంటుంది. రంగా వర్ధంతి సందర్భంగా కూడా మచిలీపట్నంలో ఈ వ్యవహారమే చోటు చేసుకోవటము, దాని ద్వారానే ఇరు పార్టీలు కూడా ఒకేసారి ర్యాలీకి ప్లాన్ చేసుకోవడంతో కూడా ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.